నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఓటేసిన సీఎం జగన్, పోలింగ్ వేళ ఓటర్లకు కీలక సందేశం. వేకువజాము నుండే బారులు తీరిన ఓటర్లు, విశాఖలో ప్రశాంతంగా పోలింగ్. ఓటుపై పెరిగిన చైతన్యం, బారులు తీరి హక్కును వినియోగించుకున్న ఓటర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ మొదలైంది. ఉదయాన్నే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వస్థలం పులివెందులలో ఓటేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పులివెందుల బాకరాపురంలో 138 పోలింగ్ బూత్ లో సీఎం జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ సమయంలో క్యూలో నిల్చున్న ఓటర్లకు ఆయన అభివాదం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటేయాలని కోరారు ఆయన. మరోవైపు ఆయన సతీమణి వైఎస్ భారతి చిన్నారులు అభిమానులతో ఫోటోలు దిగి సందడి చేశారు. మైకులు పెట్టేసారు. కొంచెం ముందుకు వచ్చి పెడితే మజా వచ్చేస్తుంది. రెడీ సార్, నా క్లోజ్ కూడా వచ్చేస్తుంది. కొంచెం ముందుకు వచ్చి పెడితే సార్ మాట్లాడేది కూడా వస్తుంది మనకు. అంటే ఆడియో రాదు కానీ విశాఖ ఉత్తర నియోజకవర్గంలోని పలు పోలింగ్ బూత్లలో ఓటర్లకు కష్టాలు తప్పలేదు. కొన్ని పోలింగ్ స్టేషన్లలో ఈవీఎంలు మొరాయించాయి. తెల్లవారుజాము 6 గంటల నుంచే పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు బారులు తీరారు. అయితే ఉత్తర నియోజకవర్గం మురళీనగర్ లోని పోలింగ్ బూత్ 246లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు నిరీక్షించక తప్పలేదు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం అవుతుందని అధికారులు చెప్పినప్పటికీ సుమారుగా 9 గంటల వరకు పోలింగ్ ప్రారంభం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా మంది ఓటర్లు నిరుత్సాహంతో వెనుదిరిగారు. అధికారులు మొరాయించిన ఈవీఎంలను బాగు చేసేందుకు ప్రయత్నం చేశారు. ये चंद्रजी హ్యాపీ చేయొచ్చు. ఇంకేది ఇంకా ప్లేస్ దాటి ఇదే బాగుంటుంది.
అది చూసుకోండి చక్కగా నాకు కనిపిస్తుంది రెండు అలాగే మొరాయించండి ఇది ప్రాబ్లం ఏంటంటే చెప్తాను వీళ్ళు కాకుండా ఇవ్వాలి అప్పుడు దీని వరకు దీనికే పెట్టారు అప్పుడు ఏమై చేస్తారు అది కర్మంలో చేస్తారు ఒక అరగంట అలాగే అలాగే మీకు చెప్తాను 6 గంటల వరకు ఈ కాంపౌండ్లో ఉన్న వాళ్ళందరినీ రాత్రి 12 దగ్గర వదిలేదు ప్రెమిసెస్కి వచ్చి ఉంటే తీసుకున్నాను అకౌంట్స్ వేస్తా నీకే సార్వత్రిక ఎన్నికల సమరంలో కీలక అంకానికి తెరలేచింది. 4వ దశ పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. ఏపీలో 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. నిర్దేశిత పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఆదివారం సాయంత్రానికే చేరుకున్నారు. సోమవారం ఉదయం 5:30 మాక్ పోలింగ్ ప్రారంభమైంది. అయితే కొన్ని కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభం సమయంలో మాత్రం ఈవీఎంలు మొరాయించాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు అయిన అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, కురుపాం, పార్వతీపురం, సాలూరు నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. ఈ 6 మినహా మిగతా 169 నియోజకవర్గాల్లోనూ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సాయంత్రం 6 గంటల సమయానికి పోలింగ్ కేంద్రం లోపల క్యూ లైన్ లో ఉన్న వారికి అందరికీ ఓటేసే అవకాశం కల్పించారు. ఎన్నికల అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పోలింగ్ లో మాత్రం జాప్యం జరుగుతూ ఉంది. ఉత్తర నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లోని ఈవీఎంలు మొండికేశాయి. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కేకే రాజు, ఉమ్మడి అభ్యర్థి విష్ణుకుమార్ రాజు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు విశాఖపట్నంలో.
చెదురు ముదురు సంఘటనలు మినహా విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతుంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు తెల్లవారుజాము నుండే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అన్ని వర్గాల వయసుల వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కేంద్రాలకు పరుగులు తీశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల పరిస్థితిపై మా విశాఖ బ్యూరో దుర్గాప్రసాద్ మరిన్ని వివరాలు అందిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మనం విశాఖలో ప్రస్తుతం ఉన్నాం. విశాఖ తూర్పు నియోజక పరిధిలోనే మనం విజువల్స్ చూస్తే ఉదయం నుంచి కూడా బారులు తిరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎండవేడిని తట్టుకునేందుకు అయితే ఆ టెంట్లు అయితే ఏర్పాటు చేశారు. కానీ ఎన్నికల సిబ్బంది అయితే 10 గంటల తర్వాత ఎండవేడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఉదయం 6:30 ప్రాంతం నుండే కూడా ఎన్నికల కేంద్రాలకైతే వచ్చిన పరిస్థితి చూస్తున్నాం. మనం విజువల్స్ చూస్తుంటే వృద్ధులు కావచ్చు, యంగ్ ఓటర్స్ చాలా అధికంగా ఉన్నారు. ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎట్లా అని ఈసారి ఓటు వెయ్యాలనే సదుద్దేశంతో ఇతర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఉదయం మాకు ఓటింగ్ అయిన తర్వాత 7 గంటల ప్రాంతాల్లో ఓటింగ్ అయితే ప్రారంభించిన పరిస్థితి. అటుకు పాడేరు రంపచోడవరం ప్రాంతంలో అయితే ఈరోజు 4 గంటల వరకు అయితే ఎన్నికలు జరుగుతున్న పరిస్థితి. అయితే ఉదయం నుంచి కూడా 7 గంటలు అయితే ప్రారంభించిన సమయం నుండి కూడా ఓటర్లు 6:30కే క్యూ లైన్ అయితే బారులు తిన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎండవేడిని తట్టుకునేందుకు మధ్యాహ్నం అయితే ఎక్కువ ఎండవేడి ఉంటుంది కాబట్టి ఆ క్యూ లైన్లో నించుంటే ఎటువంటి పరిస్థితిలో ఉంటుందని ఉద్దేశంతో తెల్లవారి నుంచే బారులు తిని కనిపిస్తుంది. అటువంటి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా చూస్తున్న ప్రస్తుతం మనం విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి 7 సెగ్మెంట్లు కూడా ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రస్తుతం ప్రశాంతమైన వాతావరణం అయితే ఎన్నికలు సజావుగా సాగుతున్న ఒక జాతర తరహాలో ప్రజలు తండోపతండాలు ఏదైతే జాతర ఇచ్చేస్తారో అదేవిధంగా ఎన్నికల్లో పాల్గొనేందుకు ఒక జాతర మాదిరి స్వచ్ఛందంగా వచ్చి పాల్గొనే పరిస్థితి తాజా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మదన్తో దుర్గాప్రసాద్, విక్టరీ మీడియా, విశాఖపట్నం నుండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటే శాసనం, బడుగుల బతుకులు మార్చే తంత్రము ఇదే. జాతీయ జెండాకున్నంత గౌరవం దీని సొంతం. దేశ భవితకు దార్శనిక పత్రం అంటే కూడా అతిశయోక్తి కాదు. ఈ చైతన్య కిరణం పై ఓటర్ల మహాశైల్లోని అవగాహన పెరిగిందనే చెప్పాలి. సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద కనిపించిన భారీ క్యూ లైన్లే ఇందుకు నిదర్శనం. భీమిలి నియోజకవర్గం పరిధిలోని కపులపాడ వద్ద ఎన్నికల కేంద్రంలో ఏర్పాట్లపై స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు. తొత్తడి అప్పన్న. ఎలా జరుగుతున్నాయి ఎలక్షన్లు అన్నీ? ఎలక్షన్ మాత్రం సూపర్గా జరుగుతుంది. హ్యాపీగా ఇక్కడ ఏమి లేవు, గొడవలు కానీ ఏం లేదు, ప్రశాంతంగా పోలింగ్ అవుతుంది. ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్ పోలీసు వారు కానీ ఎవరు కూడా చాలా బాగుందని వాళ్ళు కూడా ఆనందం పడుతుంటారు. అలాగేంటంటే లోనికి వెళ్ళి వేసేవాళ్ళు ఎవరిదండి పక్కన పెడతాం, కానీ ప్రశాంతంగా జరుగుతుంది. ఇప్పుడు ఎవరు కూడా తీసుకొని వెళ్ళి చెయ్యి పట్టుకొని వేయలేం కదా. వాళ్ళ ఆనందం ఎలా ఉందో దేనికి వేయాలంటే వాళ్ళు ఒక నిర్ణయం ఫస్ట్ నుంచి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు. అదా ఏమి లేదు, గందరగోళం కూడా ఎవరు సమస్య లేదు. ఇక్కడ మా కే నగరపాలెంలో పంచాయతీ కానీ 4వ వార్డులో కే నగరపాలెం అంటే పెద్ద పేరు. ఆ పేరు మీద ఏంటవుతుందంటే ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు, ఏ ఎలక్షన్కి ఏ దీనికి కూడా ఇక్కడ ఎప్పుడు ప్రశాంతంగా జరుగుతుంది. ఆ జరిగే దానికి టీడీపీకి అయినాయి, వైఎస్ఆర్కి అయినాయి, ఇంకైనా అయినాయి, కానీ ఎవరు వేసుకున్నా వాళ్ళ నిర్ణయం వాళ్ళకు ఉందన్నమాట.
సదుపాయాలు ఎలా ఉన్నాయి? సదుపాయాలు కూడా బాగానే ఉన్నాయి. అందరికి కూడా వాటర్ కానీ ఇప్పుడు టెంట్లు ఉన్నాయి. లోపలికి అంతా కూడా గవర్నమెంట్ వాళ్ళే కొంచెం అన్ని సప్లై బాగానే చేసుకుంటారు. మెడికల్ సదుపాయం కూడా ఉంది. మెడికల్ కూడా సదుపాయం ఉంది. మెడికల్ కూడా పక్కనే పెట్టారు. మెడికల్ కూడా బాగానే అందిస్తున్నారు. ఎండ తీవ్రత కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఈ ముసలోళ్ళు అలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ దానికి తగ్గట్టు సదుపాయాలు కూడా వాటర్ కూడా అన్ని సప్లై చేస్తున్నారు. మీ ప్రాంతవాసులు వృద్ధులు ఎవరైనా ఉంటే వారికి ఇక్కడ సదుపాయాలు ఉన్నాయా? సదుపాయాలు ఉన్నాయి సార్. కాకపోతే కొంచెం కాపులపాడు దగ్గర పాత ప్రదేశపాలెం దగ్గర కొంచెం అక్కడ కుర్చీలు లేకపోవడం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. మిగతా అంతా కూడా బాగానే ఉంటుంది. ఇంకా నీటి సదుపాయం, నీటి సదుపాయం, మంచినీటి సదుపాయం, మెడికల్ కూడా అందుబాటులో ఉందండి. ఈ ఎండ తీవ్రత వల్ల కొంచెం ఓటు శాతం తగ్గే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి ప్రెజర్ పోలీసు అధికారులు అటు ఇరు పార్టీలు కూడా బాగానే కొంచెం కంట్రోల్ చేస్తున్నారు. వ్యవస్థ కూడా బాగానే ఉంది. టీడీపీ సీనియర్ నేత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత ప్రముఖ సినీ నిర్మాత కంచర్ల అచ్యుతరావు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ మేరకు ఆయన తన కుమారుడు ఉపేంద్ర గాడి అడ్డా సినిమా హీరో కంచర్ల ఉపేంద్రతో కలిసి తూర్పు నియోజకవర్గం పరిధి ఎంవీపీ కాలనీ సెక్టర్ 10లో గల ఆళ్వార్ దాసు పబ్లిక్ స్కూల్లో సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. ముఖ్యంగా యువత ముందుకొచ్చి ఓట్లు వేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన వారు తొలిసారిగా వేసిన ఓటు మరపురాని మధురానుభూతి అని అభివర్ణించారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం వంటిది అని ఆయన గుర్తు చేశారు. ప్రజాస్వామ్యంలో నాయకులు తలరాత మార్చే ఆయుధం కూడా ఓటు అని పేర్కొన్నారు. ఒక్క ఓటు వేయకుంటే ఏమవుతుందిలే అన్న నిర్లిప్త ధోరణి పనికిరాదని హితవు పలికారు. మేధావులు కూడా పోలింగ్ కి ముందుకు రావాలి అని ఆయన పిలుపునిచ్చారు. 2019తో పోలిస్తే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరుగుతోందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా అందరూ కూడా సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మరి దేశ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ విశాఖపట్నం వాసులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఓటు హక్కుని వినియోగించుకోండి. ఎందుకంటే ఈ ఓటు ద్వారానే ఏది సాధించాలని మనం సాధించగలుగుతాం. మంచిని నిలబెట్టాలన్నా ఓటు అనేది ఆ ఓటుతో మనం సమాధానం చెప్పాలి. మరి ఈరోజు ఈ భారతదేశంలో ఏదైతే న్యాయం ఉందో న్యాయానికి ఓటు వేయండి, అన్యాయానికి వేయొద్దు. ఎవరు ఏంటనేది మనకి ప్రత్యక్షంగా తెలుసు కాబట్టి మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి. మంచి వ్యక్తుల్ని ఎన్నుకుంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ బాగుంటుంది. మరి ఈ రాష్ట్రంలో ఏదైతే మనకు అన్ని పరిస్థితులు తెలుసు కాబట్టి ఆలోచించి మరొక్కసారి మీరు ఓటు వేయండి. ఎంత టైం అయినా పర్వాలేదు, ఈరోజు మాత్రం ఓటును వినియోగించుకోండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఈసారి 90% అబవ్ ఓటింగ్ అనేది రావాలనేది నా ఆకాంక్ష. ఎందుకంటే ఈరోజు ఎన్నో ప్రాబ్లమ్స్కి మనం ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఆ ఓటు అనేది వేయకపోతే కొన్ని ప్రశ్నలకు మనం ఆన్సర్ అనేది వెతకడం కూడా కష్టం. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు ఓటుతోనే మన యొక్క మనుగడ ఉంది కాబట్టి ఓటు వేయని వాళ్ళకి ఈ రాష్ట్రంలో ఏ యొక్క ఫలాలు కూడా అందుకునే అర్హత లేదని నేను అనుకుంటాను. ఎందుకంటే ఓటు వేసిన తర్వాతే నేను ఇంకో మంచిగా ఓటు వేసాను, నాకు ఎందుకు మంచి జరగట్లేదని అడిగితే దానికి ఒక అర్థం ఉంటుందని నా యొక్క ఆలోచన. రాష్ట్రంలో అయినా దేశంలో అయినా అభివృద్ధి చెందాలంటే గొప్ప నాయకుల వల్లే సాధ్యం. అలాంటి గొప్ప నాయకులు ఎన్నుకునే రోజు ప్రజల చేతిలోకి ఈరోజు వచ్చింది. అంటే మన ద్వారా ఓటు వేసి రేపొద్దున ప్రశ్నించాలన్నా ఏం చేయాలన్నా సరే ఈరోజు మనం ఓటు వేస్తేనే ప్రశ్నించగలం, అభివృద్ధిని పొందగలం. సో గొప్ప నాయకులు ఎన్నుకునే రోజు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి, ముఖ్యంగా యువత ఏదైతే వాళ్ళు అభివృద్ధి చెందాలనుకుంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరు ఇంటి నుంచి బయటకు వచ్చి యువత కూడా బాగా ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఓటు వేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలంలోని అసగపల్లి, పైడివాడ, పెద్దగుల్లలపాలెం, నంగిన్నరపాడు ఈవీఎంలు అక్కడ మొరాయించాయి. జీవీఎంసీ 88వ వార్డు వెదుళ్ల నరవలోని
మందకోడిగా పోలింగ్ కొనసాగుతోందని ప్రజలు వాపోయారు. ఇక ఉదయం 7 గంటలకు ప్రారంభం కాగా సుమారుగా 1 గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పోలింగ్ జరుగుతున్నటువంటి తీరుపై స్థానికులంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. నేను మళ్ళీ వచ్చేది ఏంటంటే నేను 88వ వార్డు కార్పొరేటర్ మొదలుపెట్టాను. ఏదైతే ఈరోజు యావత్ భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సారస్వత ఎన్నికల్లో మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కూటమి ఇద్దరు అధినేతలు కలిసి కూటమిని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు మంచి ప్రజలందరూ మంచి తీర్పు ఇవ్వబోతున్నారు. మీరు కూడా చూస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా మార్పు కోరుదామని చెప్పేసి స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ యొక్క ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూశారు ప్రజలు. ఆయన ఏదో మరి ఉచితాలనే చెప్పేసి స్వచ్ఛందంగా ఏదో పథకాలు ఇస్తున్నట్టు ఆయన ఏదో చెప్తున్నారు తప్ప ఓ చేతితో 10 రూపాయలు వందించి. పెద్దగొలపాలెం పంచాయతీ నుంచి నా పేరు బొబ్బర్ దేవానంద్, నేను జనసేన అధ్యక్షుడిని. అయితే ఈరోజు అందరికీ తెలిసిందే, మనం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అంతా ప్రతి దగ్గర కూడా ఎన్నికల దేశవ్యాప్తంగా ఎన్నికల నామినేషన్ జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా తన యొక్క భావం తెలుపుకోవడానికి మనకు వచ్చిన అవకాశం ఏది ఓటు అనేది. ఆ ఓటుకు మనకి తెలిసిందే. యాక్చువల్లీ ప్రతి దగ్గర కూడా మార్నింగ్ 7 గంటలకి స్టార్ట్ అవ్వాలి ఈవీఎం మొత్తం అంతా కూడా. అయితే ఈరోజు జరిగిన సిచ్యువేషన్ ఏంటంటే మనకి 7 గంటలు జరగవలసిన మన ఈవీఎం ఈరోజు మనకి స్టార్ట్ అయినప్పటికీ 8:30 అయింది. అంటే 1 గంట లేట్లోనూ జరుగుతుంది. అది దానివల్ల మనకి ఏంటంటే వచ్చిన జనాలు అందరూ ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు. బీజేపీ సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. విశాఖలోని ఏయూ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ పోలింగ్ కేంద్రంలోని జరుగుతున్నటువంటి ఓటింగ్ సరళిని కూడా ఆయన పర్యవేక్షించారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను, ఓటును ప్రతి ఒక్కరూ కూడా వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అవగాహన పెరిగిందని, ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారని చెప్పారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా 4వ దశ పార్లమెంట్ ఎన్నికలు కూడా దేశవ్యాప్తంగా ఈరోజు జరుగుతున్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా 96 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుంటే మన రాష్ట్రంలో 4,15,00,000 మంది ఓటర్లు ఈరోజు వికసిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిర్మాణం కోసం, వికసిత భారత్ నిర్మాణం కోసం పెద్ద ఎత్తున ఓటు వేయటానికి తరలి వస్తున్నారు. గత 3 దశల్లో కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సరళి కొంచెం 2019తో పోలిస్తే కొద్దిగా 2-3% తగ్గింది.
కానీ గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో 80% ప్రజలు ఓట్లు వేసి ఒక చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు అత్యధిక శాతం పోలైనటువంటి ఎన్నిక నాకు తెలిసి 2019 పార్లమెంటు జమిలీ అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో. సో ఆ విధంగా ఈరోజు కూడా ఎన్నికలో పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి పాల్గొనాలని, 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ప్రజాస్వామ్య పండుగ, దీనిలో ప్రతి ఒక్కరూ మన సంప్రదాయ పండుగలో ఏ విధంగా పాలుపంచుకుంటామో అంతకంటే ఎక్కువగా రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం తరలి వచ్చి ఓటేయాలని అందరినీ ప్రార్థిస్తూ ఇక్కడ విశాఖపట్నంలో మా నివాసం వద్ద పాండురంగాపురంలో వచ్చేయటం జరిగింది. పోలింగ్ స్టార్ట్ అవ్వక ముందే 7 గంటలకు ముందే పెద్ద సంఖ్యలో ప్రజలు రావటం, అందులో కూడా సీనియర్ సిటిజన్స్ సుమారుగా 50% మందికి పైగా మరి సీనియర్ సిటిజన్స్, మహిళలు ఎక్కువగా కనిపించారు. యువకులు ఇంకా కొంచెం తక్కువగా కనిపించారు క్యూల్లో. సో కాబట్టి యువతీ యువకులందరికీ కూడా ఒక ప్రత్యేక అభ్యర్థన, ఎన్నికలు అన్నవి మన ప్రభుత్వాలను ఎన్నుకోవటానికి, ప్రజాస్వామ్యబద్ధంగా మన ఆకాంక్షలను నెరవేర్చుకోవటానికి జరిగేటువంటి పండుగ కాబట్టి యువత కూడా పెద్ద ఎత్తున రావాలి అని చెప్పి మీ అందరినీ కోరటం జరుగుతోంది. జై ఆంధ్ర, జై భారత్. విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. మండు టెండను సైతం లెక్క చేయకుండా ఓటర్లు క్యూ లైన్ లోని నించుని ఓటు హక్కు వినియోగించుకున్నారు. కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించడంతో ఆలస్యంగా ఓటింగ్ ప్రారంభమైంది. మండు టెండ ఒకవైపు, బారులు తీరిన ఓటర్లు మరోవైపు. ఇది విశాఖ తూర్పు నియోజకవర్గంలోని నెలకొన్న పరిస్థితి. ఉదయం 6 గంటల నుండి పోలింగ్ బూత్ల వద్ద ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు వేచి ఉన్నారు. మిట్ట మధ్యాహ్నం సైతం తోటగరువు ప్రాంతం, ఏయూ యూనివర్సిటీ హై స్కూల్లో మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరి కనిపించారు. అదేవిధంగా గాంధీనగర్ ప్రాంతంలో గంటల తరబడి ఆలస్యంగా పోలింగ్ జరుగుతున్నప్పటికీ లైన్ లో వేచి ఉండి మరి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక ఆరిలోవా పోలీస్ స్టేషన్ వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అడ్వకేట్గా పనిచేస్తున్నాను. నేను ఈరోజు ధర్మానికి వచ్చేసాను. ధర్మానికి వచ్చిన తర్వాత నా దగ్గరికి రండి, సైన్ చేస్తాను. ఓట్ కాస్ట్ చేయడానికి అవుతుంది.
తన కుటుంబంతో కలిసి విశాఖ దక్షిణ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వాసుపల్లి గణేష్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 27వ వార్డు రాజేంద్ర నగర్ టీవీఎస్ రావు శ్రీకృష్ణ విద్యా మందిర్లోని బూత్ నంబర్ 216లో తల్లి అమ్మాజీ 80 సంవత్సరాలతో సహా కుటుంబ సమేతంగా క్యూలైన్లో నిలబడి మరీ సోమవారం ఓటేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓటు అనేది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని, సేవ చేసే వారిని, మంచి వ్యక్తుల్ని ఎన్నుకునేందుకు ఈ ఆయుధాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాలని కోరారు. వాసుపల్లి గణేష్ కుమార్ సతీమణి ఉషారాణి, కుమారుడు సూర్య, గోవింద్ సాకేత్, కోడలు సౌందర్య రాసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మోగి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ అమ్మాజీ, 27వ వార్డు వైసీపీ ఇన్ఛార్జి సర్వేశ్వర్ రెడ్డి, వార్డు నాయకులు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా ఎక్సలెంట్ మేనేజ్మెంట్ చేశారు. ఎవ్రీ బూత్ వెళ్ళి ఆర్గనైజ్ చేశారు. మంచి వార్డు మీద పట్టుండే వాళ్ళు, బూత్ మీద పట్టుండే వాళ్ళని ఆ టేబుల్స్ దగ్గర కూర్చోపెట్టడం కానీ, ఏజెంట్స్గా పంపించడం కానీ, ఎక్కడ ఏ మిస్టేక్ కూడా రూల్ అవ్వకుండా ఉండేందుకు ఒక కాపలా కాస్తున్న మాదిరిగా ఉందన్నమాట. సో తప్పకుండా మా నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు మంచి విజయాన్ని అందిస్తారని చెప్పింది. జీరో కరప్షన్, పేద ప్రజల్ని అభివృద్ధి చెందించడం. అభివృద్ధి అంటే పేద ప్రజలు అభివృద్ధి చెందడం అన్న మోటోతో వెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని పేద ప్రజలు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ముందు వీళ్ళు ఈరోజు వన్ సైడ్గా ప్రతి పథకం కూడా వాళ్ళకి ఇవ్వడమే కాకుండా వారిని లైఫ్ స్టైల్లోనే పెంచారన్నమాట. ఒక డీసెంట్ లైఫ్ ఇచ్చారు, డిగ్నిటీ ఇచ్చారు. పిల్లలకి చదువులు కానీ, లేదంటే వాళ్ళకి ఒక హెల్త్ విషయంలో కానీ ఇవన్నీ కూడా చేయడం వల్ల మహిళలంతా కూడా వన్ సైడ్ ఈరోజు అధిక శాతం ఏమో ఓటింగ్ వస్తూ ఉంది. తర్వాత జాలరి కులస్తులు, వాడబల్జీ కులస్తులు వీళ్ళందరూ కూడా ఈరోజు మా వైపు వన్ సైడ్ చూస్తూ ఉన్నారని బీసీ కులాలన్నీ కూడా నేను చెప్తా ఉన్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటేసిన సీఎం జగన్, పోలింగ్ వేళ ఓటర్లకు కీలక సందేశం. వేకువజాము నుండే బారులు తీరిన ఓటర్లు, విశాఖలో ప్రశాంతంగా పోలింగ్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి విక్టరీ మీడియా న్యూస్.